భోజనము చేయమని చెప్పెను. And as he lay and slept under a juniper tree, behold, then an angel touched him and said unto him, Arise and eat. 7వ వాక్యంని చదవండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. And the angel of the Lord came again the second time and touched him and said, Arise and eat, because the journey is too great for thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఏలియాని తాను నిద్రపోవచ్చినప్పుడు లేపుచున్నారు. ఏలియా యెజబెలు యొక్క మాటలకి తాను సమస్యలిపోయి, యెజబెలు యొక్క మాటలకు కృంగిపోయిన వాడై తాను దేవుని యొక్క కార్యముని చేయకుండా పండుకొనినప్పుడు, లెమ్ము భోజనము చేయుము, లెమ్ము లేచి భోజనము చేయుము, నీవు వెళ్ళవలసిన నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది అని ఏలియాతో మాట్లాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలంలో కూడా 2 మార్లు ఏలియాని ఒకసారి లేపి భోజనము చేసిన తర్వాత మరలా పండుకున్నప్పుడు దేవుడు వదలలేదు, మరలా లేపుచున్నారు. మరలా అతనిని లేపి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది, లెమ్ము అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పూర్వపు దినములలో జరిగినట్టే జరిపించాలి అని మనం యెషయా గ్రంథములో మనము చదివి ఉన్నాం. ఆ వాక్యముని బట్టి ఇక్కడ మనము ధ్యానించినట్లయితే, ఏలియా ద్వారా దేవుడు మునుపటి దినములలో ఎంత గొప్ప కార్యములను చేసి ఉన్నారో, దేవుడు మరలా ఏలియాని లేపి ఏలియా ద్వారా ఇంకొన్ని గొప్ప కార్యములని చేయవలనని ఏలియాని లేపుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా తాను లేచిన తర్వాత తన యొక్క జీవితంలో చేయవలసిన కార్యం ఏమిటంటే, తాను లేచి ప్రయాణము చేసి ఒక రాజుని అభిషేకించాలి. తాను లేచి ప్రయాణము చేసి ఒక యాజకుని అభిషేకించాలి. దానికి తర్వాత ఏలియా తాను లేచి ప్రయాణము చేసి తనకు తర్వాత ఉన్న ఒక ప్రవక్తని తాను ఏర్పరచుకోవాలి. ఈ 3 కార్యములని ఏలియా చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంతకుముందు వరకు ఏలియా వచ్చి తాను విగ్రహములని ఆరాధించుచున్న ఇశ్రాయేల్ జనులని విగ్రహ ఆరాధన నుండి విడిపించు నిమిత్తము దేవుని యొక్క అగ్నిని ఆకాశము నుండి కురిపించి, తర్వాత వారిని బయలు ప్రవక్తలని హతమార్చి బయలు ప్రవక్తలు అందరినీ చంపివేసి ఇశ్రాయేల్ దేశముని విగ్రహము లేని దేశముగా మార్చి ఉన్నాడు. అంతటితో తన యొక్క కార్యం ముగించబడి ఉన్నదని అనుకొనుచున్నాడు. చాలామంది యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో నేను విగ్రహారాధన నుండి విడుదల పొంది ఉన్నాను, రక్షణ పొంది ఉన్నాను, నా జీవితంలో బాప్తీసము తీసుకొని ఉన్నాను, ఇప్పుడు విగ్రహములన్నిటిలో నుండి నేను పూర్తిగా విడుదల పొంది ఉన్నాను, అందరినీ చంపి బయలు ప్రవక్తలందరినీ బాప్తీసములోనే నేను పాతిపెట్టి ఉన్నాను, దానితో ముగించబడి ఉన్నదని చాలామంది తమ యొక్క జీవితంలో నిర్లక్ష్యముగా మారిపోయారు. యెజబెలు యొక్క మాటలకి నిర్లక్ష్యముగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. యెజబెలు ఏలియాతో చెప్పమని చెప్పిన మాట, రేపు ఉదయకాలమనే నిన్ను చంపివేయుదును. మన యొక్క జీవితంలో విశ్వాస జీవితమని ప్రారంభించిన తర్వాత బాప్తీసం వరకు బాగానే వస్తున్నాం, బాప్తీసము తీసుకొని వస్తున్నాం. బాప్తీసమునకు తర్వాత మన యొక్క జీవితంలో వచ్చిన పోరాటములు, మన యొక్క జీవితంలో వచ్చే నిందలు, మన యొక్క జీవితంలో మనుషుల ద్వారా వచ్చే మాటలని సహించలేక, ఓర్చుకొనలేక ఆత్మీయ జీవితమని దానితో ఆపివేయుచున్నాం. ఏలియా కూడా యెజబెలు యొక్క మాటలని వినిన తర్వాత ఇంత మట్టుకు చాలు, ఇక చాలు అని ఆపివేసి ఉన్నాడు. అందుకే దేవుడు త్వరగా లెమ్ము, ఏలియాని వదలకుండా లెమ్ము లెమ్ము, నువ్వు లేచి నువ్వు వెళ్ళవలసిన ప్రయాణ దూరం బహుదూరము, శక్తికి మించిన ప్రయాణమని చేయాలి అని ఏలియాని లేపుచున్నారు. దానితోనే ఆగిపోకూడదు. ఏలియా యొక్క పనులు, సేవ దానితో ముగించబడకూడదని చెప్పి ఏలియాని లేపి ఈ 3 కార్యములని చేయించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక రాజుని అభిషేకించుచున్నారు. ఆ దేశమునకు
తాను ఒక రాజుని రాజుగా అభిషేకించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే మొదటి రాజులు 19వ అధ్యాయంలో చదివినప్పుడు తాను 15వ వాక్యం నుండి చదవండి. 15-16. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. And the Lord said unto him, Go, return on thy way to the wilderness of Damascus, and when thou comest, anoint Hazael to be king over Syria, and Jehu the son of Nimshi shall thou anoint to be king over Israel, and Elisha the son of Shaphat of Abel Meholah shall thou anoint to be the prophet in thy room. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా తాను చేయవలసిన కార్యం ఇంకను తాను చేయవలసిన కార్యం ఉందని దేవుడు అక్కడ చెప్పి, నువ్వు బహుదూరం ప్రయాణం చేయాలి, నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయాలి. ఏలియా వెళ్ళి తాను 3 అభిషేకించాలి. సిరియా దేశం మీద అసాహేల్ని, ఇశ్రాయేల్ దేశం మీద యెహూని, ఒక ప్రవక్తని ఎలీసాని తాను అభిషేకించవలసి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మనం ఏ విషయంలో కూడా ఎటువంటి కారణము చేతనైనను సొమ్మసిల్లిపోకూడదు, దానితో ఆగిపోకూడదు అని చెప్పి లేచి ప్రయాణము చేయము. లెమ్ము, నీ బలముని ధరించుకొనుము, లెమ్ము, నీ ధూళిని దులుపుకొనుమని ఎందుకు దేవుడు సెలవించుచున్నారంటే, మన యొక్క జీవితంలో ఇంకనూ మనం పొందవలసిన అభిషేకం ఉన్నది. ఇంకనూ మనం పొందవలసిన ఒక రాజుగా మనం అభిషేకింపబడాలి. ఒక ప్రవక్త వలె మనం అభిషేకింపబడాలి. ఒక యాజకుడి వలె మన యొక్క జీవితంలో మనం అభిషేకింపబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనల్ని ఎంత శ్రేష్టమైన వారుగా ఉంచి ఉన్నారంటే, సాధారణముగా బాప్తీసం వరకు మనల్ని ఆగిపోకుండా మనల్ని రాజరీకమైన యాజక సమూహముగా మార్చు నిమిత్తం మనల్ని అభిషేకించి ఉన్నారు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనము చదివినప్పుడు 9వ వాక్యమని చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇంగ్లీష్లో. But ye are a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that ye should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. దేవుడు మనల్ని రాజులు అయిన యాజక సమూహముగా ఆయన మనల్ని మార్చి, ఆయన మనల్ని చీకటి సంబంధమైన మనల్ని మార్చి తీసుకొని వచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా ద్వారా దేవుడు చేయాలని అనుకున్న కార్యం ఏమిటంటే, మనల్ని కూడా రాజులుగాను, యాజకులుగాను, ప్రవక్తలుగాను ఆయన మనల్ని అభిషేకించవలనని ఆయన ఏలియాని లెమ్మని చెప్పుచున్నారు. ఏలియా ఒకవేళ అశ్రద్ధతోనే ఉన్నట్లయితే ఇశ్రాయేల్ దేశమునకు రాజు అభిషేకింపబడలేడు. ఏలియా తాను లేచి తాను ప్రయాణము చేయకుండా మరలా అశ్రద్ధతోనే ఉన్నట్లయితే ఒక యాజకుడు, ఒక ప్రవక్త అభిషేకింపబడలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని కొరకు లేచి క్రియ చేయకపోతే, మనం ఎందుకు సొమ్మసిల్లిపోయి ఇంకా చాలు, ఈ ఆత్మీయ జీవితము చాలని చాలామంది బాప్తీసముతో ఆగిపోయి ఉన్నారు. చాలామందికి పరిశుద్ధాత్మీక అభిషేకమని గురించిన వాంఛ లేదు. చాలామంది పరిశుద్ధాత్మీక అభిషేకమని గురించిన గ్రహింపు లేని వారై
దానిని గురించిన ఒక వాంఛలేని వారుగానే కనబడుతున్నారు. పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందని వారు ఒకసారి చేతులెత్తండి. మేము ఇంకా అభిషేకం పొందుకోలేదు. సిగ్గుపడవద్దు. అభిషేకం పొందని వారు, మేము బాప్తీసం మాత్రమే తీసుకొని ఉన్నాం, ఇంకా పరిశుద్ధాత్మిక అభిషేకమని మేము పొందుకోలేదు చాలామంది ఉన్నారు. చేతుల కింద దించండి. ఏలియాని దేవుడు మరలా లెమ్మని చెప్పుటకు కారణమే ఇతరులని వారిని అభిషేకించే నిమిత్తం. ఏలియా ఇంత మట్టుకు చాలు, ఇక చాలు అని ఆగిపోతున్నాడు. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటని విని లేచుచున్నామో అప్పుడు మన యొక్క జీవితంలో ఒక అభిషేకం ఇవ్వబడుచున్నది. ఆత్మీయ జీవితంలో ఇంత మట్టుకు చాలు, ఈ లిమిట్లో ఉంటే చాలు. చాలామంది యొక్క జీవితంలో ఈ లిమిట్లో ఉంటే చాలు, కొంత మట్టుకు ఉంటే చాలు. ఇంత భక్తిగా ఉండాలా, ఇంత వైరాగ్యముగా ఉండాలా, అది అవసరం లేదు. దానివలన సమస్యలు, పోరాటములు, నిందలు, అవమానములే వచ్చుచున్నది. ఇంత చాలు, ఇంత మట్టుకు చాలని ఆగిపోతే మనము తర్వాత ఒక శ్రేష్టమైన అభిషేకమని మనం పొందలేం. ఒక శ్రేష్టమైన అభిషేకమని పొందినప్పుడే మన యొక్క జీవితంలో మనము వైరాగ్యముగా ఉన్న అనుభవములో ఇంకనూ శ్రేష్టమైన వారుగా మారుతాం. ఏలియా తాను వెళ్ళి అభిషేకించేంత వరకు ఏలియాకు తాను ఒక్కడే పరిశుద్ధుడు, తాను ఒక్కడే కష్టపడుచున్నాడు. తాను చెప్పుకుంటున్నాడు, నేను ఒక్కరినే ఇశ్రాయేల్ దేశం అంతటిలో వైరాగ్యము కలిగిన వ్యక్తిని, నేను ఒక్కరినే ఆసక్తితో ఉన్నాను, యెహోవా కొరకు ఆసక్తితో ఉన్నాను అని నేను ఒక్కరినే అని చెప్పుకొనుచున్నాడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో దేవుడు చెప్పుచున్నారు, నీలాగా వైరాగ్యం గలవారు 7,000 మంది ఉన్నారంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే మొదటి రాజులు 19వ అధ్యాయంలో తానే చెప్పుచున్నాడు. 14వ వాక్యమని చదవండి. మొదటి రాజులు 19:14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. 18వ వాక్యమని చదవండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని మొద్దు పెట్టుకొనకయు నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి ఇంగ్లీష్లో. And he said, I have been very jealous for the Lord God of hosts, because the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with the sword. And even I only am left, and I seek my life to take it away. Yet I have left me 7,000 in Israel, all the knees which have not bowed unto Baal, and every mouth which hath not kissed him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా తాను ఒక్కడే వైరాగ్యము కలిగి ఆసక్తి కలిగి తాను ఒక్కడే ఉన్నాడని అనుకొని ఉన్నాడు. కానీ ఎప్పుడు దేవుడు చెప్పుచున్నారు, నువ్వు వెళ్ళి అభిషేకించు అని చెప్పిన తర్వాత ఆయనను బయలుదేవతలకు మృక్కని 7,000 మంది ఇంకా ఉన్నారంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము లేవకుండా ఉన్నంత వరకు మన జీవితంలో మనమే భక్తి గలవారమని అనుకుంటాం. దేవుడు ఎందుకు లెమ్మని చెప్పుచున్నారంటే, ఏదో ఒక చోట్ల కూర్చొని ఏదో ఒక చోట్ల దాగుకొని మేమే క్రైస్తవ జీవితమని చేయుచున్నాం, మేమేదో గొప్పగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, దేవుని కొరకు ఇంత భక్తిగా ఉన్నామని మనమే అనుకుంటున్నాం ఏలియాలాగా. అని ఎప్పుడైతే లేచి ఆ నిందలు, అవమానములు, ఏలియా మీద వచ్చి ఉన్న యెజబెలు యొక్క మాటల నుండి ధైర్యముగా ఎప్పుడైతే లేచుచున్నామో అప్పుడు నేను ఒక్కరినే కాదు, అనేకులు క్రీస్తు నిమిత్తము నిందలని, అవమానములని సహించి కూడా ఎవరును దేవుని యొద్ద నుండి తొలగిపోవని వారు ఉన్నారు అని మనం తెలుసుకొనగలం. లేకపోతే మనం మాత్రమే భక్తి గలవారమని ఫీల్ అవుతాం.
నేను తప్ప ఎవరినూ భక్తి గలవారు కాదు, నేను తప్ప ఎవరినూ దేవుని కొరకు ఆసక్తి గలవారు లేరు, నేను తప్ప బయలుదేవతలని ఆరాధించని వారు ఎవరినూ లేరు అని అనుకుంటాం. కానీ మన యొక్క జీవితంలో దేవుడు మనము లేచినప్పుడు మన యొక్క జీవితంలో ఉన్న గర్వముని తొలగించి మనము లేచినప్పుడు అందరిలో అనేకులు క్రీస్తు నిమిత్తము జీవించుచున్నవారు ఉన్నారని గ్రహించి దీనులుగా మనల్ని మార్చుచున్నారు. చాలామందికి తమ యొక్క సొంత జీవితముని గురించి గర్వం, తామేదో తమలాంటి వారు, తమ యొక్క భక్తి, తమలాంటి భక్తి గలవారు ఎవరినూ లేరు, నాలాంటి వారు ఎవరినూ లేరని ఒక తలంపు. ఎప్పుడైతే లేచుచున్నామో, ఒకవేళ నాలాంటి వారు ఎవరినూ లేరని ఒక తలంపు మనకు ఉందంటే దానికి కారణము ఇంకా ఏలియాలాగా మనం పండుకొనే ఉన్నాం, ఇంకా లేవలేదు. లేచినప్పుడే తెలుస్తుంది మనలాంటి వారు కాదు, మనకంటే శ్రేష్టమైన వారు చాలామంది ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేచినప్పుడే అది తెలుస్తుంది. లేకపోతే మనము ఏమీ ఎరుగని వారు వలె మనల్ని గురించే గొప్పగా మనం ఊహించుకొనిస్తూనే ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియాని లేచి ఆయనని వెళ్ళి అభిషేకించమని దేవుడు ఏలియాతో మాట్లాడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యోనా గ్రంథమునకు వచ్చినట్లయితే, యోనా నినివేకు వెళ్లకుండా తాను ఓడలో పండుకొని నిద్రపోతున్నాడు. చదవండి. యోనాని లేపుచున్నారు. యోనా 1వ అధ్యాయంలో 7వ వాక్యం నుండి చదవండి. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా 5వ వాక్యం నుండి చదవండి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. ఇంగ్లీష్లో. Then the mariners were afraid and cried every man unto his God, and cast forth the wares that were in the ship into the sea to lighten it of them. But Jonah was gone down into the side of the ship, and he lay and fast asleep. So the shipmaster came to him and said unto him, What meanest thou, O sleeper? Arise, call upon thy God, if so be that God will think upon us, and that we perish not. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనా తాను నిద్రపోవచ్చున్నాడు. యోనాని ఆ ఓడకు సంబంధమైన వారు వెళ్ళి లేపుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనాని లేపుటకు కారణము, అక్కడ లేపి వారు అడుగుచున్నారు, నువ్వు ఎచ్చటికి ఏ ఊరుకు చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చుచున్నావు, నువ్వు ఏమి చేయుచున్నావు, నీ వృత్తి ఏంటి, అన్నిటినీ యోనా దగ్గర వారి తర్వాత ఉన్న వాక్యముల్లో అడుగుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనాని లేపుటకు కారణం ఏమిటంటే, తాను ఎందుకు పండుకొని ఉన్నాడు అని మనము ధ్యానించినప్పుడు, యోనాకి పాపులైన జనులు, లేకపోతే పాపము చేసిన వారు దేవుని యొక్క కనికరం పొందుటకో, దేవుని యొక్క కటాక్షం పొంది వారు నశింపచేయబడకుండా విడుదల పొందుటకో యోనాకి ఇష్టం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది జీవితంలో లేవకుండా ఇంకా పండుకొనిన పరిస్థితుల్లో ఎందుకున్నారంటే, వారు ఇతరుల యొక్క నాశనమని కోరుచున్నవారు. ఒకవేళ మనకు విరోధంగా ఎవరైనా క్రియ చేసినట్లయితే, మనల్ని హింసించి బాధ పెట్టినవారు, మనకు విరోధంగా మాట్లాడినవారు, మనల్ని పలు రకములుగా శ్రమ పెట్టినవారు, వారి యొక్క నాశనమని కోరుకొనుచున్నామా? వారు ఆశీర్వదింపబడాలి, వారు కాపాడబడాలి
అని కోరుకొనుచున్నామా? ఎవరైనా ఏ కారణము చేతనైనను ఇతరుల యొక్క నాశనమని కోరుకున్నట్లయితే మనం ఇంకా నిద్రపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క అనుభవం ఏమిటంటే, వాళ్ళు చెప్తారు, మేము ఎవరికి విరోధంగా క్రియ చేయట్లేదు, మాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు మాకు విరోధంగా ఏమైనా చెప్తే మేము ఎవరికి విరోధంగా క్రియ చేయట్లేదు. కానీ వాళ్ళకి ఏమైనా జరిగిందనుకోండి, మనకు విరోధంగా మాట్లాడి మనకు విరోధంగా క్రియ చేసిన తర్వాత, మనల్ని హింసించిన తర్వాత వాళ్ళకి ఏమైనా యాక్సిడెంటో లేకపోతే జరగకూడదు ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు సంతోషపడతారా బాధపడతారా? మేము బాధపడతాం, మేము అస్సలు సంతోషపడం. ఇంతవరకు అలా జరిగినప్పుడు మేము ఎప్పుడు చెప్పలేదు, చూసారా నాకు విరోధంగా మాట్లాడారు, ఇప్పుడు ఏం జరిగిందో చూసారని నేను ఎప్పుడు చెప్పలేదు అని చెప్పేవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తని చూద్దాం. ఇద్దరున్నారు. మనసులో అనుకుంటాం, బాగా జరిగింది వాళ్ళకి, ఇలా జరిగింది, ఇలా చేశారు, నన్ను ఎంత బాధ పెట్టారు. మనం ఏం చెయ్యమో దేవుడే చేశారులే, చూసారా నేను మౌనంగా ఉన్నాను, దేవుడే క్రియ చేశారంటాం. యోనా కూడా అలాంటి వాడే. యోనా కూడా ఏమి చేయడు, యోనా కూడా ఎవరికి విరోధంగా ఏమి చేయడు, తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కానీ దేవుడు వారిని నశింపజేస్తే సంతోషపడతాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఇంకా మనము నిద్రపోవచ్చున్నాం. ఆత్మీయ జీవితంలో లెమ్ము లెమ్ము అని ఎందుకు దేవుడు చెప్పాలంటే, ఇంకా తమ యొక్క జీవితంలో పాపులైన వారు, అక్రమము చేయవారు, దుష్టులైన వారు, విరోధముగా క్రియ చేసేవారు, అన్యాయము చేసేవారు నశింప చేయబడాలి అనే తలంపు వస్తే మనం ఇంకా నిద్రపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది సేవకుల్లోనూ విశ్వాసుల్లో కూడా ఈ మాట, ఎవరైనా విరోధముగా క్రియ చేస్తే మీకు శాపం వచ్చింది, మీ ఎవరైనా విరోధంగా మాట్లాడితే మీకు శాపం వస్తుంది. ఎలా వస్తుంది? ఆ శాపం ఆ చేసిన తప్పుకే కదా యేసుప్రభు సిలువలో శాపముని భరించింది. చేసిన తప్పుకి యేసుప్రభు సిలువలో శాపముని భరించిన తర్వాత శాపం ఎలా వస్తుంది? వస్తుందా? రాదు. ఒకవేళ శాపం వచ్చిందని చెప్తే అది దురుపదేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా మన యొక్క జీవితంలో మనం మెలకువ కలిగిన వారము, మనము లేచి ఉన్నాము, మన యొక్క బలముని ధరించుకొనుటకో ధూళి దులుపుకొనుటకో లేచి ఉన్నామంటే మన యొక్క జీవితంలో మన యొక్క జీవితంలో ఈ నిందల వలన, లేకపోతే మనకు విరోధంగా క్రియ చేసిన వారు, పాపులు, దుష్టులు, వారి యొక్క నాశనమని మనము కోరుకోము. వారు కూడా ఆశీర్వదింపబడాలి, వారు కూడా కాపాడబడాలి, వారు కూడా ఏమాత్రము వారికి ఏ కీడును సంభవించకూడదు అని వారి నిమిత్తం మనం వేడుకోవాలి, వారి నిమిత్తం కోరుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాగే మనం మన యొక్క మనసులో రాకపోయినట్లయితే మనము నిద్రపోవచ్చున్న వారముగానే ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో నిద్రపోవచ్చున్న వారుగా ఉండవద్దు. చాలామంది క్రైస్తవులు తమ యొక్క జీవితంలో ఇంకా నిద్రపోవచ్చున్నారు. చాలామంది క్రైస్తవులు తమ యొక్క జీవితంలో దుష్టులు, పలు రకములుగా పాపులు, అక్రమము చేయవారు విషయంలో వారి ఎడల దేవుడు కనికరము చూపించాలని మెలకువగా ఉండకుండా వారిని నశింపచేయాలని నిద్రపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనాని అందుకే లేపి ఉన్నారు. నీకు ఏమైంది? నువ్వు లేచి నీ దేవుని వేడుకొమ్ము, మనల్ని దేవుడు కాపాడుతారు, నశించిపోకుండా కాపాడుతారు. యోనా యొక్క తలంపు ఏమిటంటే, తాను చనిపోయినా పర్వాలేదు కానీ నినివే జనులు మాత్రం బ్రతకూడదు. నినివే జనులు మాత్రం వారు నశింప చేయబడాల్సిందే.
యోనా అందుకే 4వ అధ్యాయంలో చెప్పుచున్నాడు, దేవునితో చెప్పుచున్నాడు, నేను ముందే అందుకే పారిపోయాను కదా. యోనా 4వ అధ్యాయము 2వ వాక్యమని చదవండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇంగ్లీష్లో. And he prayed unto the Lord and said, I pray thee, O Lord, was not this my saying? And when I was yet in my country, therefore I fled before unto Tarshish, for I know that thou art a gracious God and merciful, slow to anger and of great kindness, and repentest thee of the evil. నేను నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు కదా, అందుకే కదా నేను దర్శించుకు వెళ్ళొచ్చిన ఓడ ఎక్కి పారిపోయాను అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు దేవుడు యోనాని లెమ్మని చెప్పుచున్నారంటే, యోనా శరీర ప్రకారముగా అక్షరార్థముగా నిద్రపోతున్నాడని కాదు, తన యొక్క తలంపు ఆ నినివే జనులు నశింపచేయబడాలనే తలంపులో నుండి తాను పైకి లెగాలి. చాలామంది ఇతరుల యొక్క నాశనమని కోరుకొని చాలామంది నిద్రపోతున్నారు. ఇతరుల యొక్క నాశనమని కోరిన వారు దేవుని యొక్క దృష్టిలో వారు నిద్రపోతున్న వారు వలె ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే లెమ్ము అని చెప్పుచున్నారు. 3వదిగా యోవేల్ గ్రంథములో 1వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. యోవేల్ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షరస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. ఇంగ్లీష్లో. Awake ye drunkards and weep, and howl all ye drunkards of wine, because of new wine, for it is cut off from your mouth. మత్తులారా మేలుకొనుడి. దేవుడు కొందరిని ఇక్కడ లేపుచున్నారు. మేలుకొనుడి, మత్తులారా. వారిని కూడా ఎందుకు మత్తులారా పండుకొని ఉన్నారు అని ఎందుకు చెప్పుచున్నారంటే, అక్కడ యోవేల్ గ్రంథంలో జరుగుతున్న కార్యం ఏమిటంటే, దానికి ముందు వాక్యముల్లో చదువుతున్నప్పుడు చదవండి 4వ వాక్యం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలు. ఇంగ్లీష్లో. That which the palmer worth hath the locust eaten, and that which the locust hath left hath the cankerworm eaten, and which the cankerworm hath left hath the caterpillar eaten. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క జీవితంలో పూర్తిగా వారి యొక్క పంటలన్నిటినీ పాడు చేయించిన పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఇవి వారి యొక్క పంటలన్నిటినీ పాడు చేయించున్నది. శరీర ప్రకారముగా కాదు, ఆత్మీయ జీవితంలో వారు ఫలించిన అనుభవములు అన్నీ కూడా పోయాయి. ప్రారంభములో ఫలించి ఉన్నాం. కొంతకాలము క్రింద మనము కూడా ఫలమిచ్చిన వారమే, ఇతరులకు ప్రయోజనముగా, ఇతరులకు ఆశీర్వాదముగా, ఎన్నో వరములతో నిండి, ఎన్నో తలాంతులతో నిండి, దేవుడు ఎన్నో విశేషమైన స్వభావములతో నింపిన మనల్ని ఎన్నో తలాంతులతో ఫలములతో నింపి ఉన్నారు, ఫలించిన వారమే. కానీ ఈ పురుగులు మన లోపలనే ఉండి మన యొక్క జీవితంలో ఉన్న గర్వము, మన జీవితంలో ఉన్న దుష్ట స్వభావములు, మన జీవితంలో ఉన్న అసూయ, మన జీవితంలో ఉన్న దుష్టమైన కొన్ని క్రియలు, ఇవన్నీ మన యొక్క జీవితంలో ఉన్న పంట పండిన కార్యములు అన్నిటినీ తినివేసి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి తర్వాత ఒకటి మన యొక్క జీవితంలో ఇప్పుడు చూసినట్లయితే మనం పూర్తిగా దుష్ట స్వభావములు గలవారుగా మారిపోయాం. ప్రారంభంలో ఎంత సాత్వికముగా ఉన్నాం, ప్రారంభంలో ఎన్ని కార్యములని ఓర్చుకొని ఓర్పుతో ఉన్నాం,
ప్రారంభములో మన యొక్క జీవితంలో ఎంతమందిని సహించుకొని, ఎంతమందికి మంచితనముతో, ఎంతమందితో మనము ప్రేమతో, సమాధానముతో, ఎంతమందితో సంతోషముగా జీవించి ఉన్నాం. ఇప్పుడు ఆ అనుభవము, వాటిని గురించిన చింత లేదు, మత్తులో ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తులారా మీరు మేలుకొనుడి. ఏదో ఒక మత్తులో ఉన్నాం. మన యొక్క జీవితంలో నాకు ఘనత కావాలని, కొందరు మర్యాదలు కావాలని, కొందరు తమ యొక్క జీవితంలో మేము శ్రేష్టమైన వారమని, గొప్పవారమని, ధనవంతులమని, తాము ఏదో గొప్ప కార్యములను ఇంతకుముందు ఎప్పుడో చేసామని మత్తులో ఉన్నాం. మన స్వభావములన్నీ ఒక పురుగు తర్వాత గొంగలి పురుగులకు తర్వాత మిడతలకు తర్వాత పసరు పురుగులకు తర్వాత ఆ చీడ పురుగులు, ఒకటికి తర్వాత ఒకటి తినివేయుచున్నది. ఇవన్నీ మనం అనుకుంటాం చిన్న పురుగులే కదా. చిన్నవే కొంచెముగా మన యొక్క జీవితంలో ఉన్న స్వభావములు అన్నిటినీ అవి పాడు చేయుచున్నది. చాలామంది తమ యొక్క స్వభావములు పాడైపోవటమని గ్రహించకుండా నిద్రపోతున్నారు. వారు ఎదుగుచున్న కొలది, సంవత్సరములు పెరిగే కొద్దీ తమ యొక్క జీవితంలో ఉన్న దీనత్వం అని కొన్ని పురుగులు తినివేయుచున్నది. దీనత్వం అని తినివేసి ఇప్పుడు ఇతరుల మీద గర్వము, ఇతరుల మీద అధికారము, ఇతరుల మీద వారి మీద గొప్పవారుగా అనుకొనటము, ఇతరులని హీనముగా ఎంచటము, మన యొక్క దీనత్వమని కొన్ని పురుగులు తినివేయుచున్నది. మన యొక్క జీవితంలో ఉన్న ఓర్పుని, సాత్వికమని, క్రీస్తు నిమిత్తము ఓర్పుతో సహనముతో ఉన్న మనము ఇప్పుడు మన యొక్క జీవితంలో సంఘములోనే, సమాజంలో, పని చేయుచున్న స్థలములో చిన్న వాటికి తొందరపడిపోయి త్వరగా కోపపడి ఇతరుల మీద పలు రకములుగా కోపముతో మండిపడుచున్నాం. మనం ఏ విధముగా ఉన్నాం? మన స్వభావములన్నిటినీ కొన్ని పురుగులు తినివేయుచున్నది. మత్తులారా, కుష్ఠరోగం వస్తే, కుష్ఠరోగం యొక్క అనుభవం ఏంటో తెలుసా? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి ఏదైనా గాయం తగిలితే నొప్పి ఉండదు. కాళ్ళలో గాయం తగిలిందంటే నొప్పి ఉండదు. అది కొంచెం అది గాయం మానదు, నొప్పి ఉండదు. మరలా వాడికి స్పర్శ తెలియదు, సరిగా స్పర్శ ఉండదు. మరలా అదే చోట్ల గాయం తగిలి ఆ అవయములన్నీ వేళ్ళు తినేస్తాయి. కాళ్ళలో ఉన్న వేళ్ళు, సరే చేతులకు ఉన్న వేళ్ళు గాయం తగిలి అవి తినేస్తూ ఉంటాయి, తెలీదు. అదే విధముగానే మనం కూడా మన యొక్క జీవితంలో మన స్వభావములు, దేవుని యొక్క దివ్యమైన స్వభావములని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. మనం తగ్గించుకొని దేవుని యొద్ద వేడుకొనున్న ఆ దినములలో దేవుడు మనకి ఎన్నో మంచి స్వభావములను ఇచ్చి ఉన్నారు, మేలు చేసి ఉన్నాం. ఎంతో కనికరం గలవారై ఉన్నాము. ఎంతో మనము జాలితో, సాత్వికముతో ఇతరులకు మనం మేలు చేయవారుగా మనం కనబడి ఉన్నాం. కానీ ఇప్పుడు మనం రాను చూసినట్లయితే మన యొక్క హృదయముని కఠినపరుచుకొని మత్తులో ఉన్నాం. నేను బాగానే ఉన్నాను. మత్తులో ఉంటే మత్తులో ఉన్న వారి యొక్క ఫీలింగ్ ఏంటంటే వారే శూరులని ఫీలింగ్, వారే వీరులు, శూరులు అనుకుంటారు. మత్తులో ఉన్నప్పుడు తమ యొక్క ఫీలింగ్లో తాగి మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇలాగే అనుకుంటారు, వారే వీరులు, శూరులని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది యొక్క జీవితంలో మత్తులో ఉన్నాం. అందుకే మత్తులారా మేలుకొనుడి, మత్తులారా అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఏదో మత్తులో ఉండి మన యొక్క మంచి స్వభావములు అన్నీ తినివేయబడుచున్నది. మత్తులో ఉన్నప్పుడే తింటది. నొప్పి తెలిస్తే, స్పర్శ తెలిస్తే ఆ పురుగులు తినడానికి కుదరదు. వెంటనే దాన్ని తీసివేస్తాం. నొప్పి వస్తుంది కాబట్టి వెంటనే మనకు తెలిసిద్ది. రాత్రిలో పండుగ నిద్రపోయినప్పుడు ఎలకలు వచ్చి కొరికినా తెలియదు కుష్ఠరోగము గలవారికి. వేరే ఏమైనా పురుగులు వచ్చి ఆ రక్తమని త్రాగినా తెలీదు, స్పర్శ ఉండదు. అందుకే
మత్తులారా మత్తులారా మేలుకొనుడి, మత్తులారా మేలుకొనుడి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన స్వభావములు పాడైపోవచ్చున్నది, మన యొక్క దేవుని యొక్క దివ్యమైన స్వభావములు అన్నీ తిరివేయబడుచున్నదని ఒక గ్రహింపు లేకుండా మత్తులో ఉన్నాం. మేలుకొనుడి, లెమ్ము లెమ్ము, నీ బలమని ధరించుకున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వదిగా అపోస్తలుల కార్యమునకు వచ్చినట్లయితే, పేతురు చెరసాలలో తాను బంధింపబడినప్పుడు అక్కడ తాను కూడా నిద్రపోవచ్చున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి అతన్ని లేపుచున్నాడు. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. And when Herod would have brought him forth, the same night Peter was sleeping between 2 soldiers, bound with 2 chains, and the keepers before the door kept the prison. And behold, the angel of the Lord came upon him, and a light shined in the prison. And he smote Peter on the side, and raised him up, saying, Arise up quickly. And his chains fell off from his hands. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు భయపడలేదు. పేతురు తన్ను చంపేస్తారని, లేకపోతే ఏదో తనకు జరగబోతుందని భయం లేదు. పేతురు చెరసాల్లో వేయబడి ఉన్నాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత 2 సంకెళ్ళతో కట్టబడి ఉన్నాడు. 2 చేతులను బంధింపబడి ఉన్నది. మరుసటి రోజు తర్వాత రోజే పేతురుని చంపబోతున్నారు. పేతురుకి వీటన్నిటిని గురించిన భయం లేదు. కానీ పేతురు మనుషుల యొక్క బంధకములలో నుండి తాను విడుదల పొందాలని కోరుకోలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు చేయవలసిన సేవ కూడా ఇంకా చాలా ఉన్నాయి. పేతురు చెరసాల్లో బంధింపబడి హేరోదు రాజు యొక్క చేతిలో చంపబడటానికి పిలువబడలేదు. దానిని పేతురు గ్రహించకుండా ఉన్నాడు. చాలామంది జీవితంలో మరణమునకు, కొన్ని బంధకమునకు తాము అప్పగించుకొనుచున్నారు. దానిలోనే నిద్రపోతున్నారు. కొన్ని వ్యాధి బంధకములు, కొన్ని సంకెళ్ళు, అంటే మనుషుల ద్వారా బంధింపబడినప్పుడు, వ్యాధిలో బంధింపబడి ఉన్నప్పుడు, కొన్ని బలహీనతల్లో బంధింపబడి ఉన్నప్పుడు ఇంతే మా జీవితం అని చెప్పి దానితో ఆగిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే తమ యొక్క జీవితముని గురించి దేవుని ఉద్దేశమని ఎరగకపోవటం ద్వారానే. పేతురు యొక్క జీవితంలో తర్వాత కూడా పేతురుకి సేవ ఉంది. తర్వాత కూడా పేతురు తాను చేయవలసిన సేవని చేసి ముగించవలసి ఉన్నది అని ఎరుగక పేతురు నిద్రపోవచ్చున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఒక నిద్ర అనేది, ఆత్మీయ జీవితంలో లేవకుండా ఉండటం అనే దానికి ఒక కార్యం ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశమని ఎరగకుండానే తమ యొక్క జీవితంలో తాము చేయవలసిన కార్యములని ఆపివేయటం. నేను బంధింపబడి ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను, నేను వ్యాధిలో ఉన్నాను, నేను మనుషుల యొక్క బంధకములో ఉన్నాను, నేను ఏమీ చేయలేనని దానితో ఆగిపోతున్నారు. కానీ పౌలు యొక్క జీవితంలో ఆ విధముగా లేదు. పౌలు యొక్క జీవితంలో పౌలుకి యెరూషలేమునకు వెళ్ళినట్లయితే సంకెళ్ళను బంధకములను ఉంచబడి ఉన్నదని తనకు తెలిసిన, తనకు దానికి తర్వాత తాను రోమ సామ్రాజ్యమునకు వెళ్ళాలి, రోమీయుల యొద్దకు వెళ్ళి తాను ఈ స్వార్థని ప్రకటించాలి, తనకు ఒక గురి ఉంది. కాబట్టి పౌలు ఎవరైనా వచ్చి ప్రవచనం చెప్పి నువ్వు వెళ్తే బంధకములో పడతావు అని చెప్పిన వెంటనే పౌలు అక్కడితో ఆగిపోలేదు. తను చేయవలసిన సేవ కొరకు ముందుకు వెళ్ళుచున్నాడు. మనం నిద్రపోతున్నామంటే, లేవకుండా ఉన్నామంటే దానికి అర్థము
మన జీవితంలో దేవుని ఉద్దేశమని తెలియకుండా ఆగిపోవచ్చున్నాం, అంతటితో ఆగిపోవచ్చున్నాం. అపవాది కూడా మనల్ని ఆటంకపరిచిన వెంటనే ఆటంకము కలిగింది కాబట్టి ఇది దేవుని చిత్తము కాదు అని ఆగిపోవచ్చున్నాం. అపవాది మన యొక్క జీవితంలో తంత్రముగా కొన్ని కార్యములని చేయనివ్వకుండా ఆపిన వెంటనే ఆటంకము కలిగింది కాబట్టి ఇది దేవుని ఉద్దేశము కాదని అంతటితో ఆగిపోవచ్చున్నాం. అందుకే పేతురు యొక్క సంకెళ్ళని దూత తెంపలేదు. దూత వచ్చి చేసింది ఏమిటంటే పేతురు యొక్క ప్రక్కని కొట్టి లేపి అన్నాడు. లేచిన వెంటనే సంకెళ్ళు ఊడిపడింది. సంకెళ్ళు అదే ఊడిపడింది. పేతురుకి అప్పుడే తాను లేచి ఇంకా సేవ చేయవలసి ఉన్నది, నేను ఇంకా దేవుని యొక్క ఉద్దేశముని బట్టి సేవని నెరవేర్చవలసి ఉన్నది అని గ్రహింపు వచ్చిన వెంటనే తన యొక్క సంకెళ్ళు ఊడిపోయింది. తాను లేచి ఉన్నాడు. లేవటం అని చెప్పినట్లయితే దేవుని యొక్క ఉద్దేశమని గ్రహించి ముందుకు సాగటం. బలహీనత వచ్చినను, మన జీవితంలో ఆటంకములు వచ్చినను, పోరాటములు వచ్చినను దేవుని యొక్క ఉద్దేశమని తెలుసుకొని లేవాలి. లెమ్ము, బలమని ధరించుకొనుము. యెషయా గ్రంథమునకు మరలా మనం వచ్చినట్లయితే 52వ అధ్యాయంలో యెషయా గ్రంథములో దేవుడు అక్కడ మాట్లాడుచున్నప్పుడు నీవే ధరించుకొనుము, నేను నీకు వస్త్రమని ధరిస్తానని చెప్పలేదు. చదవండి 52వ అధ్యాయం 1వ వాక్యము 2వ వాక్యము. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందిన వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకునుము. Awake, awake, put on thy strength, O Zion, put on thy beautiful garments, O Jerusalem, the holy city. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. Shake thyself from the dust, arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లని నీవే విప్పుకొనుము, నీవే వస్త్రమని ధరించుకొనుము, నీవే లెమ్ము. దేవునికి ఉద్దేశం వచ్చి మనల్ని దేవుడు తన యొక్క హస్తమని చాపి లేపి నిలబెట్టి ఆయనే బలమని ధరింపింపచేసి ఆయనే వస్త్రమని ధరింపింపచేయుచున్న అనుభవం వచ్చి ప్రారంభ అనుభవం. పేతురు అభిషేకం పొందడానికి ముందు, పరిశుద్ధాత్మిక అభిషేకం పొందడానికి ముందు యేసు ప్రభుతో సముద్రంలో నడిచినప్పుడు పేతురు మునిగిపోయి ఉన్నాడు. పేతురు మునిగిపోయినప్పుడు దేవుడు వచ్చి నీవే లెమ్మని చెప్పట్లేదు. ఆ సందర్భంలో పేతురు యొక్క హస్తమని పట్టుకొని పైకి లేవనెత్తుచున్నారు. అప్పుడు నీవే లెమ్ము, నీవే పైకి రా అని చెప్పలేదు. అది ప్రారంభ అనుభవం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ప్రభువా నన్ను లేపుము, నన్ను పైకి లేపుము, నన్ను నిద్రలో నుండి, మరణములో నుండి, ఈ బంధకములో నుండి పైకి లేపమని అడగటం అనేది, దేవుని సహాయము ద్వారా లేపబడటం అనేది ప్రారంభ అనుభవం. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న కొలది పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చి ఉన్నారు, మనకే బలం ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనమే బలం పొంది లేపబడాలి. నిద్రపోవచ్చిన అనుభవంలో నుండి మనమే లేపబడాలి. పేతురు జీవితంలో ఒక దూత తన ప్రక్కని కొట్టినప్పుడు లేచి ఉన్నాడు, లేపి ఉన్నాడు. లేపిన వెంటనే సంకెళ్ళు పడిపోయింది. దానిని ఇక్కడ నీ మెడకట్లని విప్పుకొనుము, నిన్ను బంధించి ఉన్న బంధకములని నీవే విప్పుకొనమని చెప్పినట్లయితే మనము ఆ ఉద్దేశమని తెలుసుకొని లేస్తేనే మన యొక్క బంధకములన్నీ తెంపివేయబడుచున్నది. కట్టబడిన గాడిదని దేవుడు యేసు ప్రభు విప్పి తీసుకొని రమ్మని చెప్పి ఉన్నారు. ఎందుకని అడిగితే దానికి ఒక ఉద్దేశం ఉంది, అది ప్రభువుకు కావాలి. ఆ ఉద్దేశము కొరకు ఆ గాడిద విప్పబడి ఉన్నది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనల్ని గురించిన దేవుని ఉద్దేశమని, రాబోయే దినముల్లో మన ద్వారా ఆయన చేయవలనని కోరుచున్న సేవ, ఇంకనూ నా ద్వారా దేవుడు సేవని చేయవలనని
గొప్ప కార్యములను చేయవలనని, నా ద్వారా దేవుడు అనేకులకు ఆశీర్వాదములను ఇవ్వవలనని, నేను ఇతరులకు సాక్షిగా ఉండవలనని దేవుని ఉద్దేశమని తెలుసుకుంటేనే మన యొక్క బంధకములు తెంపివేయబడుచున్నది. చాలామంది దేవుని యొక్క ఉద్దేశమని తెలియకుండానే నేను బలహీనుని, నాకు వయసు అయిపోయింది, నేను ఏమీ చేయలేను, నేను ఇంతే అని ఇంకా నిద్రపోవచ్చున్నారు. అందుకే పేతురుని దేవదూతని పంపించి దేవుడు లేపి ఉన్నారు. సంఘస్థుల యొక్క ప్రార్థన, సంఘస్థులకి పేతురు కావాలి. దేవుని యొక్క ఉద్దేశము కూడా ఆ సంఘస్థులకి పేతురు అవసరమై ఉన్నాడని ఎరిగే పేతురుని విడిపించి ఉన్నారు. సంఘస్థులకి పేతురు కావాలి కాబట్టి పేతురు నిమిత్తము ఉత్సాహముతో ఆసక్తితో ప్రార్థన చేయించున్నారు. వారికి కూడా విశ్వాసం లేదు విడుదల పొందుతారా లేదా అని. కానీ వారి యొక్క వాంఛ, పేతురు తమ యొక్క జీవితంలో మిక్కిలి అవసరమైన వాడు, పేతురు మాకు కావాలని వారు కోరుకొనిచ్చినప్పుడు ఆ ఉద్దేశము, దేవుని ఉద్దేశము కూడా ఒకటిగా ఉంది కాబట్టి దేవుడు పేతురుని విడిపించి ఉన్నారు. ఆ బంధకములో నుండి, ఆ నిద్ర నుండి పేతురుని లేపి ఉన్నారు. అందుకే దేవుడు లెమ్ము లెమ్ము బలము ధరించుకొనుము, సియోను కుమారి నీ సుందరమైన వస్త్రములని ధరించుకొనుము, నీకు నీవే బలము ధరించుకొనుము, నీ జీవితంలో ఇక మీదట సున్నతి పొందని వాడే ఉండడు. అంటే సున్నతి పొందని వాడే ఉండడని చెప్పినట్లయితే సున్నతి పొందినప్పుడే వారు దేవుని యొక్క జనులుగా మారుచున్నారు. ఎప్పుడైతే మనం బలము ధరించుకొని లేపబడుచున్నామో, బలము ధరించుకొని మనము లేచుచున్నామో, అప్పుడు మనలో ఉన్న దేవుడు లేని కార్యములు అన్నీ తొలగిపోవచ్చున్నది. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా ధూళిని దులుపుకొనుము. 51వ అధ్యాయంలో యెషయా గ్రంథములో 17వ వాక్యములో చదివినప్పుడు వారు త్రాగుచున్న ఆ ధూళితో దుమ్ముతో ఉన్న వాటిని త్రాగము తీసుకొనుము అని చెప్పుచున్నారు. ఆ ధూళి వారి మీద పడుచున్నది. వారు త్రాగుచున్నది పలు విధములైన శ్రమలు, కష్టములు, పోరాటములని ఆ పాత్రని వారు తమ యొక్క జీవితంలో అంగీకరించుచున్నారు. లేచి శ్రమ పడాలని కోరుచున్నారు. అప్పుడు వారి మీద కొన్ని ధూళి, కొన్ని నిందలు, కొన్ని అవమానములు, కొన్ని తిరస్కారములు, త్రోసివేయబడటము, ఇవన్నీ కూడా ధూళితో సమానమైనది. యేసుప్రభు తన యొక్క శిష్యులతో, మిమ్మల్ని ఒక గ్రామమునకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు మిమ్మల్ని అంగీకరించకపోతే మీ ధూళిని దులిపివేసి మీరు బయటకు రండి అంటున్నారు. ఇప్పుడు కూడా మన యొక్క జీవితంలో ధూళి అని చెప్పినట్లయితే జనుల యొక్క నిందలు, జనుల యొక్క అవమానములు, జనుల యొక్క తిరస్కారములనే యేసుప్రభు అక్కడ ధూళి అని చెప్పుచున్నారు. ఆ ధూళిని అక్కడే దులిపివేయండి. యెరూషలేముని గురించి లెమ్ము, నీ ధూళిని దులుపుకొనుము. దేవుని నిమిత్తము శ్రమపడినప్పుడు, దేవుని నిమిత్తము పని చేయుచున్నప్పుడు, దేవుని నిమిత్తము కష్టములు, నిందలు అనుభవించుచున్నప్పుడు నీ మీద ధూళి పడింది. కానీ ఆ ధూళిని అలాగే ఉంచుకోమని చెప్పట్లేదు. లెమ్ము యెరూషలేమా లెమ్ము, నీ ధూళిని దులుపుకొనుము, నీ మెడకట్లని విప్పుకొనుము. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు మనమే లేచి ముందుకు సాగాలి. యెహోషువ ఇశ్రాయేలు జనులని గద్దించుచున్నాడు. మీరు ఎంత మట్టుకు అశ్రద్ధతో నిర్విచారముగా ఉందరు, లేచి వెళ్ళి మీ స్వాస్థ్యములని స్వతంత్రించుకొనుడి అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు జనులు కనాన్ దేశమునకు దగ్గరికి వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అశ్రద్ధతో దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యంని స్వతంత్రించుకొనకుండా అశ్రద్ధతో ఉన్నారు. అప్పుడు యెహోషువ చెప్పుచున్నాడు, ఎంత మట్టుకు మీరు అశ్రద్ధతో ఉంటారు, లేచి వెళ్ళి దానిని స్వతంత్రించుకొనుడి, మీ స్వాస్థ్యమే మీకు ఇవ్వబడి ఉన్నది. చాలామంది దగ్గర వరకు దేవుని యొక్క రాజ్యంలో చేరుటకు దగ్గర వరకు వచ్చి ఉన్నారు, కానీ చివరిలో వచ్చి అశ్రద్ధతో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు కాదు, తర్వాత సిద్ధపడదాం, రేపు సిద్ధపడదాం, ఎల్లుండి సిద్ధపడదామని అశ్రద్ధతో కూర్చొని ఉన్నారు. అందుకే యెహోషువ కూడా లేచి మీ స్వాస్థ్యములని, మీకు ఇవ్వబడి ఉన్న వాగ్దానపు స్వాస్థ్యములని స్వతంత్రించుకొనుడి.
లేవండి అంటున్నాడు. ఈరోజు మనకి జీవితమని సమర్పించుకొనుదాము. అందరిని కన్నులు మూసుకొనుదాము. వీలైన వారందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి ఈరోజు మనకి జీవితమని దేవుని యొక్క హస్తములో సమర్పించండి. మనమే లేవాలి. మనము ఏ విషయంలో ఇంకా లేవని వారై నిద్రపోవచ్చున్న వారుగా ఉన్నాము. మన జీవితంలో మన మీదకు వచ్చిన మాటలు, యెజబేలు వంటి వారి ద్వారా వచ్చిన మాటల ద్వారా ఇంకా జీవితం చాలే. ఏలియాకి వచ్చి బయలు ప్రవక్తల ద్వారానో, బయలుదేవతలకు సంబంధమైన వేరే దేశపు వారి ద్వారానో అక్కడ మాట రాలేదు. ఆహాబు భార్య, ఇశ్రాయేల్ రాజుకు భార్య అయిన యెజబేలు ద్వారానే మాట వచ్చింది. సంఘములో కూడా మిక్కిలి శ్రేష్టమైన వారు, మిక్కిలి గొప్పవారు, మిక్కిలి ప్రధానమైన వారు, వారి ద్వారానే కొన్ని మాటలు రావచ్చు. ఆ మాటలని బట్టి సమస్యలు పోవద్దు. ఏలియాలాగా ఇంత మట్టుకు చాలని ఆత్మీయ జీవితంలో ఆగిపోవద్దు. మన జీవితంలో విగ్రహము నుండి విడుదల పొంది ఉన్నాం, పాపమునకు మరణించి ఉన్నాం. ఆ బయలుదేవతలని చంపివేసినట్టు లోకమునకు సంబంధమైన అనేక కార్యములని చంపివేసి బాప్తిసములో పాతిపెట్టి ఉన్నాం. అంత మట్టుకు చాలని అనుకోవద్దు. దేవుడు మనల్ని అభిషేకించాలని కోరుచున్నారు. అభిషేకం పొందని వారందరూ కూడా సమర్పించండి. అభిషేకం పొందిన వారు ఇది చాలని అనుకోవద్దు. ఏలియాలాగా ఇది చాలని కోరుకోవద్దు. దేవుడు మనల్ని ఇంకను బలమైన వారుగా దేవుని యొక్క శక్తిని మనకి ఇవ్వవలనని కోరుచున్నారు. లెమ్ము లెమ్ము, పండుకొనవద్దు, లెమ్ము లెమ్ము అని చెప్పుచున్నారు. మనం అభిషేకింపబడి మనం అనేకులని అభిషేకించుచున్న వారుగా మార్చబడాలి. 120 మంది అభిషేకింపబడిన తర్వాత వారి ద్వారా అనేకులు పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందుకొని ఉన్నారు. ఈ సమయంలో కూడా అనేకుల మీద దేవుడు పరిశుద్ధాత్మని కుమ్మరించాలని కోరుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు.